హలో డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయింది. మంచి కాలేజ్లో సీట్ రాలేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ, మీకు ఇప్పుడు హైదరాబాద్లో అమిటీ యూనివర్సిటీ ఓపెన్ చేశారు. ఇక్కడ బీటెక్ సిఎస్సిలో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఏఐ, డేటా సైన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా కూడా ఉంది. మీరు ఎనీ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీజెస్ ఎలా ఉన్నాయి అంటే పర్ సెమిస్టర్ 1,91,000 ఉంటుంది. అంటే ఇయర్లీ, సంవత్సరానికి ఇయర్లీ 382. ఐఎమ్ సేయింగ్ క్లియర్లీ పర్ సెమిస్టర్ 191. సో ఇయర్లీ 382. సో దీని మీద మళ్ళీ ఎవ్రీ ఇయర్ 5% హైక్ కూడా ఉంటుంది. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 4 lakhs అవుతుంది, థర్డ్ ఇయర్ 4,20,000 అవుతుంది, ఫోర్త్ ఇయర్ 4,40,000 అవుతుంది. ఆల్ ఇంక్లూడింగ్ ఇట్స్ 16,60,000 అండ్ ఇట్స్ ఓన్లీ కాలేజ్ ఫీజ్. క్లియర్లీ మెన్షనింగ్ ఓన్లీ కాలేజ్ ఫీజ్. హాస్టల్ ఫీజ్ సపరేట్గా ఉంటుంది, అది 1,85,000 హాస్టల్ ఫీజ్. అది ఓన్లీ రూమ్ కాస్ట్ ఇంక్లూడింగ్ వైఫై అండ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా వాటికి. మళ్ళీ ఫుడ్కి 4,500 పర్ మంత్ ఉంటుంది. సో హాస్టల్ 2,30,000 అవుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ పర్ ఇయర్. ఫుడ్ మంత్లీ కట్టుకోవచ్చు. రూమ్ ఏదైతే ఉందో 1,85,000 కట్టేయాలి ఫస్ట్. సో మంత్లీ ఫుడ్ మీరు పే చేసుకుంటారు. సో కమింగ్ టు స్కాలర్షిప్ పార్ట్, 2 స్కాలర్షిప్స్ ఉన్నాయి ఈ ఇయరే పెట్టారు కాబట్టి ఫ్లాట్ 20% ఇస్తారు. అది అబోవ్ 55% ఎంత పర్సెంట్ వాళ్ళకైనా ఇస్తారు. సో ఫ్లాట్ 20% తీసుకుంటే 16,60,000లో కనుక మీరు ఆఫ్టర్ డిస్కౌంట్, ఆఫ్టర్ స్కాలర్షిప్ 13,17,000 పే చేస్తారు. సెమిస్టర్ వైజ్ పే చేస్తారు. సో ఎవ్రీ సెమ్ 1,52,000 నుంచి అది పెరుగుతా 180 వరకు పే చేస్తారు. సో ఓవరాల్ ఆల్ ఇంక్లూడింగ్ 13,17,000 అవుతుందండి. 8 సెమ్లుగా పే చేసుకోవచ్చు. ఎక్కడ డొనేషన్ కానీ ఎక్స్ట్రా ఫీజులు కానీ ఏమీ లేవు. ఏదైనా ఉన్నా 10,000-15,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఇట్స్ రిఫండబుల్ అనమాట. ఈవెన్ హాస్టల్ కూడా 15,000 రిఫండబుల్ డిపాజిట్ ఉంది. అండ్ సిటీలో ప్రతి పార్ట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. సో కమింగ్ టు మెరిట్ స్కాలర్షిప్, మెయిన్ పాయింట్ ఇది. 950 మార్కులు ఆర్ 95% ఎనీ బోర్డు ఎగ్జాక్ట్లీ 95 అండి. ఈవెన్ 949 వచ్చినా కానీ ఇవ్వరు, 949 వచ్చినా ఇవ్వరు. సో 950 పైన వచ్చిన వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఉందండి. ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు వేవ్ ఆఫ్. ఇది సెకండ్ ఇయర్ కంటిన్యూ కావాలి అంటే క్లాస్లో టాప్ 5 ఉండాలి. 900 మార్కులు వచ్చిన వాళ్ళకి ఆర్ 90% ఎనీ బోర్డు వచ్చిన వాళ్ళకి 50% స్కాలర్షిప్ ఉంది. 850 అబోవ్ వచ్చిన వాళ్ళకి 25% స్కాలర్షిప్ ఉంది. సో 50% స్కాలర్షిప్ వాళ్ళు కంటిన్యూ కావాలి అంటే వాళ్ళు టాప్ 10లో ఉండాలి. 25% వాళ్ళు స్కాలర్షిప్ కంటిన్యూ కావాలంటే వాళ్ళు టాప్ 15లో ఉండాలి. ఇది కంటిన్యూషన్ స్కాలర్షిప్. సో ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ 100% వచ్చిన వాళ్ళకి టాప్ 10లోకి వెళ్తే అప్పుడు 50% స్కాలర్షిప్ ఇస్తారు సెకండ్ ఇయర్. సో ఎలా అయినా మీకు 12 to 13 lakhsకి దాటట్లేదండి ఫీజు. సో క్యాంపస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది. క్యాంపస్, హాస్టల్ అవన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయాయి. సో థ్యాంక్ యూ.